ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అంట. రోజు గుడికి వెళ్తూ ఉన్నారంట. అయితే ఒక నాస్తికుడు, ఒక భక్తుడు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్. కానీ భక్తుడు ఎప్పుడు రోజు గుడికి వెళ్ళి తను దీపం పెట్టడం, దండం పెట్టుకోవటం, నాకు పరీక్షలు మంచిగా రావాలి, మార్కులు నాకు జ్ఞాపకశక్తి పెంచుదేవా, నేను పరీక్ష రాసి చదివిందంతా గుర్తొచ్చేటట్టు చూడుదేవా అని రోజు ప్రేయర్ చేస్తూ ఉన్నాడంట. అయితే నాస్తికుడు ఇంకో దోస్తున్నాడుగా పక్కన, ఏం లేదు, మనం కష్టపడి చదివితేనే వస్తుంది, లేకపోతే ఏం రావు మార్కులు, దేవుడు ఏమి వచ్చి మార్కులు వేసేయడు, అది ఇది అంటూ తను భక్తుడు దీపం వెలిగిస్తే నాస్తికుడు ఊదేసి వెళ్ళిపోతున్నాడు అంటారు ప్రతినిత్యం. దగ్గర బాబు దేవుడి దగ్గర పెట్టాం మంచిగా అంటే, మీ దేవుడు కనిపిస్తాడని చూస్తున్నాను అంటున్నాడంట. సరే, ఒకరోజు బాగా తుఫాను వరదలాగా బాగా బీభత్సంగా ఉంటే భక్తుడు గుడికి రాలేకపోయాడంట. ఇంట్లోనే ఉండిపోయి నేను గుడికి రాలేకపోతున్నాను అనుకుంటూ దిగులు చెందుతుంటే నాస్తికుడు అంత తుఫాన్లో కూడా వెళ్ళిపోయాడంట. గుడికి వెళ్ళి అయ్యో తను రాలేదు అని ఆ రోజు దీపం వెలిగించాడంట. దీపం వెలిగించిన వెంటనే శివరాత్రి అవటంతో శివుడు జిగ్జిగేలు మన మెరిసిపోతూ ఆ దీపం ముందు కనిపించాడంట నాస్తికుడికి. స్వామి, నువ్వు నా కోసం దర్శనం ఇచ్చావా? నువ్వు ఇలా ఉంటావా? నిన్ను తెలుసుకోవాలని నేను రోజు దీపం ఊదేస్తున్నాను, వాళ్ళు అనుకోకుండా వెలిగించాను అన్నాడు. ఇంత నాస్తికం లోపల ఉన్నప్పటికీ దీపం తన ఫ్రెండ్ వెలిగించలేకపోయాడు, వెలిగించాలి అని పాజిటివ్ థాట్తో తను దీపం పెట్టగానే భగవంతుని దర్శించుకోగలిగాడు. మనసులో పైకి కనిపించే నాస్తికత్వం కంటే భగవంతుడు ఉన్నాడు, దీపం పెట్టాలి, పెట్టిన ఊదితే కూడా వస్తాడు భగవంతుడు అని ఎదురు చూసే నాస్తికుడు అనమాట. చూసారా, భగవంతుడి దర్శనం నిశ్చల మనసుతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా భగవంతు దర్శనం జరుగుతుంది. మనం కూడా ట్రై చేద్దామా? అలానే దీపం అవుతుంది. ఇప్పుడు దీపాన్ని వెలిగిస్తూ, దీపాన్ని చూస్తూ భగవంతుని దర్శనం కావాలని, మన చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకుంటూ ఉంటే సక్సెస్ పొందుతాము. థ్యాంక్ యూ.